హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు రెడ్మీ గోది గేమింగ్ రివ్యూ చేసి చూపిస్తానండి. ఎందుకంటే చాలామంది నాకు 2 డేస్ నుంచి కమెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. రెడ్మీ గో సూపర్ బడ్జెట్ ఫోన్ గదా! ఇందులో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? ఇందులో పబ్‌జీ నడుస్తదా లేదా? అని చెప్పి అట్లనే జియో సిమ్ వర్క్ చేస్తుందా లేదా? అని కూడా చాలామంది అడిగారు. నేను అందుకే జియో సిమ్ ఏసాను, అందులో చెక్ చేశాను. ఓకే ఉందండి. అంటే వీఓఎల్టీ సపోర్ట్ ఉంది. ఇక్కడ హెచ్‌డీ ఆడియో అని కూడా పైన మీరు చూడొచ్చు. అంటే జియో సిమ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. నేను 2 డేస్ నుంచి వాడుతున్నాను కూడా. ఈరోజు మనం ఏం చేద్దామంటే దీనిది ఫుల్ గేమింగ్ రివ్యూ చూద్దాం. అంటే 2, 3 గేమ్స్ అట్లా ఆడేసి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అదంతా డీటెయిల్‌గా చూద్దాము. అది చూసే ముందు నేను దీనిపైన స్కోర్స్ కూడా రన్ చేశానండి. బెంచ్ మార్క్ స్కోర్స్. అది అంటూ రన్ చేద్దామని చూస్తే నాట్ కంపాటిబుల్ అని అది దాంట్లో అంటే కంపాటిబిలిటీ లేదని చెప్పింది. అందుకే నేను అంటూ రన్ చేయకుండా గీక్ బెంచ్ 4 రన్ చేశాను. ఇక్కడ మీరు స్కోర్స్ చూడొచ్చు. సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 624 వచ్చింది. మల్టీ కోర్ స్కోర్ ఏమో 1664 వచ్చింది. ఈ ప్రైస్ రేంజ్‌కి ఇది మంచి స్కోరే అండి. అంటే 3500 నుంచి 4500 మధ్యలో బడ్జెట్ ఫోన్‌కి అది మంచి డీసెంట్ స్కోరే. ఇక్కడ మీరు సీపీయూజీలో కూడా దాని ప్రాసెసర్ డీటెయిల్స్ చూడొచ్చు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 425 క్వాడ్ కోర్ సీపీయూ 1.4 గిగాహెర్ట్జ్ ఉంది. ఇంకా ఇందులో అడ్రినో 308 జీపీయూ ఉంది. అది కూడా 500 మెగాహెర్ట్జ్ పైన క్లాక్ చేస్తుంది. ఇక్కడ మీరు సెన్సార్స్ లిస్ట్ కూడా చూడొచ్చు. బడ్జెట్ ఫోన్ అయినా కానీ ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయండి. ఇందులో జీపీఎస్ గ్లోనస్ కూడా ఉంది. ఇక్కడ మీరు యూఐ అది కూడా చూడొచ్చు. పర్ఫార్మెన్స్ అదంతా నాకు 2 డేస్ నుంచి వాడుతున్నాను కదా! ఓకేనే అనిపించింది. పబ్‌జీ కూడా ఇన్‌స్టాల్ చేసేసాను. నేను తర్వాత గేమ్ ప్లే అదంతా ఓపెన్ చేసి మీకు చూపించేస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 2 గేమ్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్‌లోనే ప్లే చేసి గేమ్ ప్లే అదంతా చూపించేస్తాను. ఎందుకంటే నేనేం చేంజ్ చేయను. ఎందుకంటే ఈ ఫోన్ ఎట్లా వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఆ గేమ్స్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇన్‌స్టాల్ చేసేసి మీకు గేమ్ ప్లే చూపించిన తర్వాతే మనం గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మార్చి కూడా ఒకసారి చెక్ చేసి చూసుకుందాం. ఇందులో యాక్చువల్‌గా నేను అస్ఫాల్ట్ 9 ఫస్ట్ ఏసి మీకు చూపిద్దాం అనుకున్నా గానీ, అది గేమ్ ఇందులో సపోర్టెడ్ లేదండి. ఇంకా గూగుల్ ప్లే స్టోర్ దీంట్లో మాత్రం ఆ ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్ లేదు అస్ఫాల్ట్ 9. అందుకే అస్ఫాల్ట్ 8 ఏసేసి ఇన్‌స్టాల్ చేసి మీకు గేమ్ ప్లే చేసి చూపిస్తాను. ఇది గేమ్ అన్ని సెట్టింగ్స్ అన్నీ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్‌లోనే ఉన్నాయండి. అంటే మీడియం గ్రాఫిక్స్‌లోనే ఉన్నాయి. నేనేం మార్చలేదు. దీనిపైన మనము గేమ్ ప్లే చూసి దాని తర్వాత దాని హీటింగ్ దాని టెంపరేచర్స్ ఎట్లా ఉన్నాయి, అంటే ఫోన్‌లో హీటింగ్ ప్రాబ్లమ్ ఉందా లేదా అది కూడా మీకోసారి చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్సే ఉంది. నేనేం మార్చలేదు. యాజ్ ఇట్ ఈస్‌గా ప్లే చేసి మీరు పర్ఫార్మెన్స్ అది చూడండి. చూసిన తర్వాత నేను దానిది టెంపరేచర్స్ కూడా మీకోసారి చూపించేస్తాను. అంటే ఈ ఫోను బడ్జెట్ ఫోన్ అయినా గానీ ఎంత స్మూత్‌గా ఎట్లా ప్లే చేస్తుందనేది ఒకసారి మీకు చూసేసుకుంటే డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మనం గేమ్ ప్లే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్సలెంట్ ఉంది పర్ఫార్మెన్స్. స్మూత్‌గా రన్ అవుతుంది. అస్ఫాల్ట్ 8 నేను ఇంత స్మూత్ రన్ అవుతదని అనుకోలేదండి. ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ లేవు, ల్యాగ్ లేదు, ఏం లేదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. అంటే స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్ కదా! యాక్చువల్‌గా అది స్క్రీన్ రిజల్యూషన్ 720 ఉంది కదా! అందుకే దానికి అంత ప్రాసెసర్‌కి ఓవర్‌లోడ్ అవ్వకుండా మంచినే హ్యాండిల్ చేస్తుంది గేమ్‌ని. ఓవరాల్‌గా గేమింగ్ పర్ఫార్మెన్స్ డిఫాల్ట్ సెట్టింగ్‌లో అంటే మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్‌లో బానే ఉంది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. పర్ఫెక్ట్ ప్లే అవుతుంది గేమ్ ప్లే. మీరు మొత్తం గేమ్ ప్లే ఒకసారి కంప్లీట్ చూసుకోండి. దాని తర్వాత నేనేం చేస్తానంటే గ్రాఫిక్స్ సెట్టింగ్స్ హై పెట్టి కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. అట్లనే మీకు టెంపరేచర్స్ కూడా చూపిస్తాను దీన్ని. అంటే గేమ్ ప్లే అయిన తర్వాత హీటింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదా అది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం.
ఓకే ఉందండి పర్ఫార్మెన్స్. సూపర్ బడ్జెట్ ఫోన్ అయినా గానీ, దాని పెట్టిన ప్రైస్‌కి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పర్వాలేదు. అస్ఫాల్ట్ 8 ఆ రేంజ్‌లో రన్ అయిందంటే ఓకేనే. ఈ టెంపరేచర్ బయట 30 డిగ్రీస్ ఉందండి. 30.5 దీనిపైన 38.5 చూపిస్తుంది. ఇంకా వేరే ప్లేసెస్‌లో గూడా ఎంతుందో గూడా ఒకసారి చూపిచ్చేస్తాను. అంటే బ్యాక్ సైడ్ గూడా మీకు హీటింగ్ ఎంతుందనేది ఒకసారి మీరు చూసేసుకుంటే ఐడియా వస్తుంది. అంతేం హీట్ ప్రాబ్లమ్ ఏం లేదు. 39.4 చూపిస్తుంది. ఇక్కడ బాటమ్‌లో 34.9 ఉంది. ఇక్కడ 39.7 ఉంది. మాక్సిమం నిన్న గూడా నేను చెక్ చేశాను. ఆ కెమెరా కింద కొంచెము 39 నుంచి 41 మధ్యలో అంతవరకు ఎళ్తుంది. అంత 41 దాటి ఎప్పుడు ఎళ్ళలేదు ఎంతసేపు ఆడినా గానీ. అంటే హీటింగ్ ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా ఏం లేదు. అది గూడా ఇది సమ్మర్ కాబట్టి 41 వరకు నిన్న మధ్యాహ్నం ఎళ్ళింది. లేకపోతే నేను అనుకుంటా ఇంకా తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇదే గేమ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ చేంజ్ చేసి అంటే హై చేంజ్ చేసుకొని ఒకసారి గేమ్ ప్లే అది కూడా చూసుకుందాము. ఎందుకంటే మీకు ప్రాసెసర్ ఇది ఈ గేమ్‌ని ఎట్లా హ్యాండిల్ చేస్తుందో హై గ్రాఫిక్స్‌లో అది కూడా ఒకసారి మీకు డెమో ఇచ్చేస్తే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. నేనిప్పుడు హై పెట్టి గేమ్ ప్లే ఆడుతున్నాను గదా! మీడియంలో ఉన్నంత స్మూత్ లేదండి గేమ్ ప్లే మీరిక్కడ చూడొచ్చు. కొంచెం ల్యాగ్ ఉంది. ఇంకా మధ్య మధ్యలో ఫ్రేమ్ డ్రాప్స్ కూడా అవుతున్నాయి. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే గేమ్ హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లో అంత హ్యాండిల్ చేయట్లేదు ఫోను. అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏదైతే దాన్ని మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఉందో దాంట్లో మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అంతే అండి. ఇది లో బడ్జెట్ అంటే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మీరు ఇందులో అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ గూడా చేయొద్దు. జస్ట్ మీకు చూయిస్తున్నాను నేను హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లో మీరు చూడొచ్చు ఫ్రేమ్ డ్రాప్స్ చాలా అవుతున్నాయి. ఇంకా ఆడొచ్చు. ఆడలేమని కాదు. కాకపోతే మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్సే నేను సజెస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు డెడ్ ట్రిగర్ 2 గూడా నేను గేమ్ ప్లే చూపిస్తాను. ఇది గూడా డిఫాల్ట్ సెట్టింగ్సే. నేనేం చేంజ్ చేయలేదు. మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లోనే స్మూత్ ఉంది పర్ఫార్మెన్స్ అది ఏం ప్రాబ్లమ్ లేదు. ఎక్సలెంట్ మీరు మొత్తం గేమ్ ప్లే ఒకసారి ఒక 1, 2 మినిట్స్ చూసేసుకోండి. చూసుకున్న తర్వాత మీకు అది పబ్‌జీ గూడా గేమ్ ప్లే అది గూడా చూపిచ్చేస్తాను. Water. Some water. Bring me some water. Okay. What the hell is this? Glad to see you here. డెడ్ ట్రిగర్ 2లో గూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. ఈ గేమ్ గూడా చాలా స్మూత్‌గా రన్ అయింది. అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్‌లో మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రేమ్ డ్రాప్స్ గూడా ఏం లేవు. ల్యాగ్ అలాంటిది గూడా ఏం లేదు. మీరు బడ్జెట్ ఫోన్ అయినా గానీ ఇలాంటి గేమ్స్ మీడియం సెట్టింగ్స్‌లో ఎక్సలెంట్‌గా ఆడుకోవచ్చు. ఇప్పుడు వేరే అంటే మన పబ్‌జీ గూడా ఒకసారి మీకు ఇన్‌స్టాల్ చేసి అది గూడా ప్లే అవుతుందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. పబ్‌జీ గూడా ఇన్‌స్టాల్ చేసేసానండి. మనం ఇప్పుడు గేమ్ ప్లే ఒకసారి చెక్ జేసుకుందాము. యాక్చువల్‌గా ఇది సూపర్ బడ్జెట్ ఫోన్ గదా! ఈ కాస్ట్‌లో ఈ ఫోన్‌లో మనకి పబ్‌జీ ప్లే అయిపోయిందంటే ఇది అల్టిమేట్ బడ్జెట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ అవుతుంది. ఇది గూడా మనం ఒకసారి చెక్ జేసుకుంటే ఇంకా 100% మనకు డౌట్ క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ నాకు అస్ఫాల్ట్ 8 డెడ్ ట్రిగర్ 2లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇంకా హీటింగ్ ఇష్యూస్ గూడా ఏం లేవు. ఆ కెమెరా కింద కొంచెం జస్ట్ 41 డిగ్రీస్ వరకు మ్యాక్స్ పోయింది. అది గూడా మధ్యాహ్నం టైంలో అప్పుడు బాగా వేడి ఉండింది. అంటే ఫుల్ ఎండ టైంలో ఆడినప్పుడు 41 టచ్ అయింది. ఇప్పుడైతే నేను మార్నింగ్ టైమ్ ఆడుతున్నాను గాబట్టి 39.7 అంటే 40 లోపే ఉంది. హీటింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. గేమ్ ప్లే బానే ఉంది. మళ్ళీ రియర్ కెమెరా నాకు ఇందులో చాలా నచ్చింది. మెయిన్ ప్రైజ్ ఇది నేను అనుకుంటా 19థ్ రోజు అంటే రేపే రిలీజ్ అవుతుంది ఇది ఫోను. మనం అక్కడ ప్రైస్ ఎంతుందో ఎగ్జాక్ట్‌గా అటు చూసుకోవచ్చు. ఇది గేమ్ లోడ్ అవుతుందండి. ఇంకా కొంచెం టైం పట్టేలాగుంది. ఇది ఓవరాల్‌గా ఈ ప్రైస్‌కి ఈసారి షావమీ ఎక్సలెంట్ ఫోన్ రిలీజ్ చేసిందండి.
ఇక్కడేదో నోటిఫికేషన్ వచ్చింది. యువర్ డివైస్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అట్ ద మూమెంట్ బట్ ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ లేటర్. థ్యాంక్ యూ ఫర్ అండర్‌స్టాండింగ్. అంటే ఇందులో పబ్‌జీ సపోర్ట్ చేయదన్నట్టు. అంటే ఇంక లైటర్ వర్షన్ ఫ్యూచర్‌లో వాళ్ళు రిలీజ్ చేస్తారేమో ఇలాంటి ఫోన్స్ కోసము. అప్పుడు ఆడొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం వేరే గేమ్స్ అన్నీ మనము మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లో ఆడి ఎంజాయ్ చేయొచ్చు. అంతే అండి ఈరోజుటి వీడియో. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను, గేమింగ్ రివ్యూ. సరే అండి మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.